పచ్చడి వెనుక ఉన్న ఆరోగ్యము, ఆధ్యాత్మిక విశేషాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులు కలగలిపిన పచ్చడి. మనిషి జీవితంలో సుఖదుఖాలు మేలు కలయికే ఈ ఉగాది పచ్చడినే ఉదాహరణంగా చూపిస్తారు. ఇందులో ఉండే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క కారణమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. వసంతకాలం ఆగమనంలో వచ్చే మార్పుల వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు చేకూరుతాయి. అనారోగ్యాలు దరిచేరకుండా ఈ ఉగాది పచ్చడిలోని పదార్థాలు శరీరాన్ని కాపాడుతాయి. మన శరీరానికి ఇమ్యూనిటీ సిస్టాన్ని బలపరుస్తుంది. ఇక ఉగాది పచ్చడి శరీరంలోని వాత పిత కఫ దోషాలను హరిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఈ పచ్చడిలోని పోషకాలు వ్యాధుల నుండి రోగాల నుండి రక్షిస్తాయి. ఈ పచ్చడిలోని తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే 6 రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్టయితే జీవితంలోని కష్టసుఖాలను, ఎగుడు దిగుళ్లను, మంచి చెడ్డలను సమన్వయంతో స్వీకరించాలన్నది అందులో ఉన్న పరమార్థము, ఆధ్యాత్మిక విశేషమని చెప్తారు. ఇక వేప పువ్వుల చేదు, బెల్లం తీపి, మామిడి వగరు, పచ్చిమిర్చితో కారం, ఉప్పు, చింతపండు పులుపు కలగలుపుతేనే ఉగాది పచ్చడి తయారవుతుంది. వేప పువ్వుల నుంచి వచ్చే చేదుకి అర్థం ఏమిటంటే జీవితంలో సుఖాలు పడాలంటే కష్టాలను ఎదుర్కోక తప్పదని నిగూఢ రహస్యం. ముందు కష్టపడితే కాని తర్వాత సుఖం రాదని ఈ చేదు మనని సూచిస్తుంది. అలాగే బెల్లంలో ఉండే తీపి జీవితంలో ఆనందానికి, సంతోషానికి, సంతృప్తికి సూచకంగా చెబుతారు. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థని బెల్లము బలోపేతం చేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ని, డ్యామేజ్ని అడ్డుకుంటాయి. ఉగాదికి వచ్చే మామిడికాయలు వగరుగా ఉంటాయి. ఇవి జీవితంలో వచ్చే ఆటపోట్లకు సూచిక. ప్రతి వ్యక్తికి సుఖాలు దుఃఖాలకు లోబడి ఉండాలని అర్థం. సుఖం వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖం వస్తూనే ఉంటాయి. ఈ రెండును ఎదుర్కోవాలని మనకి సూచిస్తుంది. ఇక ఉగాది పచ్చడిలోని కారం కోసము పచ్చిమిరపకాయలను ఉపయోగిస్తారు. కొంతమంది పచ్చిమిరపకాయలకు బదులు మిరియాలు, పచ్చికారం కూడా వినియోగిస్తారు. ఎర్ర కారం కూడా వినియోగిస్తారు. ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని రాకుండా చేస్తుంది. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాగా కూడా పనిచేస్తుంది శరీరానికి. జీవితంలో వచ్చే కష్టాలకు ఉగాది పచ్చడిలో ఉండే కారాన్ని ఉదాహరణంగా చూపిస్తారు. అలాగే ఉప్పు, ఏ ఆహారంలోనైనా ఉప్పు లేకపోతే దాని టేస్టే ఉండదు. రుచి లేని జీవితం ఉప్పు లేని వంటలాగా చప్పగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అలాగే జీవితంలో కూడా ప్రతి ఎమోషన్ని తట్టుకొని నిలబడాలని ఉప్పును సూచిస్తుంది. ఏ బంధం కానీ అత్యధికంగాను అతి తక్కువగాను ఉండకూడదు. సమభావంతో చూసిన నాడే ఆ బంధము బలోపేతమవుతుందని సూచిస్తుంది. ఉగాది పచ్చడిలోని పులుపు చింతపండు నుండి వస్తుంది. కొత్త చింతపండు వచ్చే కాలం ఇది. చింతపండులోని పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిందిగా పరిస్థితులని, అవసరాలని సూచిస్తుంది. ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. జీవితంలో కూడా అలాగే సుఖదుఖాలు, కష్టసుఖాలు, అవమానాలు మనకి ప్రతి ఒక్కటి కలుగుతూనే ఉంటాయి. మంచి చెడ్డలు ఉంటాయి. గౌరవము, అమర్యాదలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడిన నాడే ఉత్తమ జీవుడవుతాడని మన ఆధ్యాత్మిక పరంగా సూచిస్తుంది. కావున ఎంతో విలువలతో కూడిన ఉగాది పచ్చడి తప్పకుండా అందరూ చేసుకొని తింటే సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. ఇందులోని గూఢ పరమార్థ రహస్యాలు. కొత్త సంవత్సరం రోజు
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి, తినేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏదో వివరంగా తెలుసుకుందాం. ఉగాది రోజున ఖచ్చితంగా హిందువులందరూ ఉగాది పచ్చడి తింటారు. అది తినకుండా మంచినీళ్లు కూడా తాగరు. అయితే గుళ్ళల్లో తీర్థం తీసుకునేటప్పుడు అయ్యగారు అకాల మృత్యుహరణం అంటూ మంత్రం చదువుతూ తీర్థాన్ని ఇస్తారు. కానీ కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఇంట్లో తిన్న తర్వాత దేవాలయాలకు సందర్శిస్తారు. ఉగాది పచ్చడి తినే ముందు కూడా ఒక మంత్రం చదువుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ మంత్రం గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే షడ్రుచుల మేళవింపు. పచ్చడిని తీర్థంగా తీసుకుంటాం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడ్డలను, కష్టసుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశంతో ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు. ఉగాది పచ్చడి తినేటప్పుడు పఠించాల్సిన మంత్రం: శతాయువజ్జ దేహాయ సర్వసంపత్కరాయంచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అంటూ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని సేవించాలి. వేప పువ్వుతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర దృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఇక ఉగాది ప్రాశస్తాన్ని గురించి చెప్పే మరొక శ్లోకం కూడా ధర్మసింధు గ్రంథంలో ఉంది. అబ్దదో నింబ కుసుమం శర్కరామ్లాకృతైరుత్వం భక్షితం పూర్వయామే మే అస్య తద హర్షం సౌఖ్యదాయకం. అంటే ఈ శ్లోకం ఒక అర్థం ఏమిటంటే, ఉగాది నాడు వేపపూత, పంచదార, బెల్లము, చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంత సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం. ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఈ పచ్చడి ఉగాది రోజున మొదలెట్టిన శ్రీరామనవమి వరకు ప్రతిరోజు తీసుకుంటే కూడా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనిని తీసుకోవడం వలన మూలంగా ఋతువులో వచ్చే మార్పులు కారణంగా ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉంటాయని చెప్తున్నాయి మన పురాణాలు. ఉగాది పండుగ రోజు ఏ రంగుల దుస్తులను ధరించాలి, ఏ రకమైన ధాన్యాలను దానం చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ ఉగాది పండుగ ఆదివారం రోజు వచ్చిందంటే సూర్యుడు దానికి అధిష్టాన దేవుడు. ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి, గోధుమలను దానం చేయాలి. ఒకవేళ మంగళవారం రోజు వస్తే కుజుడు అధిష్టాన దేవుడు. ఆయన్నే ఆ ఒక ఉగాది పండుగకు రారాజు కాబట్టి ఆ రోజు ఎర్రటి వస్త్రాలే ధరించాలి. కుజుడు కూడా ఎర్రటి వస్త్రాలే. ఎర్రటి కందులను దానం చేయాలి. బుధవారం రోజు వస్తే బుధుడికి ప్రతీకమైన రంగు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. పెసళ్లను దానం చేయాలి. గురువారం రోజు వస్తే పచ్చటి వస్త్రాలు అంటే ఎల్లో కలర్ వస్త్రాలను ధరించాలి. ఇక ఆ రోజు తీపి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఏదైనా తీపి వస్తువులను పంచాలి. ఇక శుక్రవారం వస్తే దానికి అధిపతి శుక్రుడు. ఆయన రారాజు. ఆయనకి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి తెల్లటి దుస్తులను ధరించాలి. తెలుపు మిఠాయిలు కానీ తెల్లటి పాలు పెరుగుని కానీ దానంగా ఇవ్వవచ్చు. ఇక శనివారం వస్తే శనిదేవుడికి ప్రీతికరమైన రంగు నలుపు కాబట్టి ఆ రోజు నల్ల రంగును వస్త్రాలను ధరించాలి. నలుపు పదార్థం అంటే నల్ల నువ్వులతో తయారు చేసిన పిండి పదార్థాలను తయారు చేసి దానంగా ఇవ్వాలి. ఇక ఈ సంవత్సరం ఆదివారం రోజు వస్తుంది కాబట్టి ఆదివారం సూర్య భగవానుడికి ప్రతీక. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం కావున ఆయనని
సంతోషపరచడానికి ఎర్ర రంగు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించాలి. గోధుమలు దానం చేయాలి. గోధుమల ఆవుకి గోమాతకు పెట్టాలి. గోమాతలో సకల దేవతలు నివసిస్తారని మన హిందువుల నమ్మకం. మనకున్నంతలో దాన ధర్మం చేసుకోవాలి. ఇక ఆ రోజు అవన్నీ చేయలేము అనుకుంటే మనకి ఏది ఉన్నంతలో ఉంటే ఆ విధంగా పండుగని కూడా జరుపుకోవచ్చు. మీ అందరికీ ఈ విశ్వవసు నామ సంవత్సరము ఎంతో మంచి విజయాలను చేకూర్చాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో సుఖంగా నుండాలని, తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూర్చాలని మనసారా నేను కూడా ఆ భగవానుని వేడుకుంటున్నాను. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.